లార్డ్ పరశురామ్ అంటే ఎవరు? అసలు పరశురామ్ ఇప్పుడు నార్మల్ గా మనకి విష్ణుమూర్తి అధర్మం అనేది పెరిగిన ప్రతిసారి నేను అవతారం స్వీకరించి ధర్మాన్ని కాపాడుతా అని చెప్తారు కదా. భగవద్గీతలో చెప్తారు, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం. సో ఎప్పుడైతే అధర్మం పెరుగుతుందో, అధర్మాత్ములు పెరుగుతారో భూమికి భారం పెరుగుతుంది. భూమికి భారం పెరిగిన ప్రతిసారి విష్ణుమూర్తి అవతారం స్వీకరించమని సమాన ప్రక్రియ చేస్తారు. ప్రతి అవతారంలో చేసింది అదే. కురుక్షేత్రం తీసుకున్నా కూడా అదే. సో మెయిన్ వచ్చింది ఏంటంటే భూభారం తగ్గించడానికి. అలానే పరశురాముడు కూడా, అలానే విష్ణుమూర్తి పరశురాముడు నాకు కూడా వచ్చారు. ఎందుకు అంటే ఈ అవతారం చాలా డిఫరెంట్ ఉంటుంది, చాలా యూనిక్ ఉంటుంది. 2 many ట్విస్టులు ఉంటాయి. అంటే ఇప్పుడు వేరే అవతారం గురించి మనం చెప్పాలి అని అంటే చాలా సింపుల్ వేలో, రాముడి గురించి చెప్పాలన్నా సింపుల్ వేలో చెప్పొచ్చు, కృష్ణుడి గురించి చెప్పాలన్నా కృష్ణుడి తత్వం గురించి మనం చెప్పొచ్చు. కానీ పరశురాముడు ఒక బ్రాహ్మణుడు, కానీ శాస్త్రధర్మం ఉన్న బ్రాహ్మణుడు. అది ఎలా ఎక్కడో అవతారంలో మనకు ఉండదు. సో ఇది చాలా యూనిక్ అన్నట్టు. సో పరశురామ అంటే పేరెందుకు అలా వచ్చింది అని అంటే, తండ్రి పెట్టుకున్న పేరు పరశురామ కాదు, తండ్రి పెట్టుకున్న పేరు రామ. భృగువంశంలో పుట్టారు కాబట్టి భార్గవ రాముడు అయ్యారు. ఎప్పుడైతే శివుడు ఈయనకి శివుడి చేతిలో ఉండే గొడ్డలి, గండ్రగొడ్డలి ఇస్తారో అప్పటి నుంచి ఈయన పేరు పరశురాముడు అయ్యి ఇలా పరశురాముడు అయ్యారండి.